లెట్స్ గో మూవీలో హీరోయిన్ క్యారెక్టర్ చేసింది. తను అద్భుతంగా డైలాగ్స్ కానీ క్యారెక్టరైజేషను యాక్టింగ్ చాలా బాగా యాక్ట్ చేసింది. హాయ్ గాయస్, నేను తన్మయ్ మొదలియార్. లెట్స్ గో మూవీకి హీరోయిన్గా చేశాను. సో ఈరోజు నేను మీ అందరితో లెట్స్ గో మూవీ షూట్ అప్పుడు ప్రతిదీ ఏం జరిగింది, డైరెక్షన్స్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ డిపార్ట్మెంట్తో ఎలా వర్క్ చేశాము, అదంతా ఎక్స్పీరియన్స్ షేర్ చేయడానికి మేము ముందుకు వచ్చాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఈ మూవీ స్టార్ట్ అవ్వక ముందు నాకు ఆడిషన్స్ ఇవ్వాల్సి వచ్చింది. ఐ హ్యాడ్ టు గో ఆడిషన్ ఇన్ దిస్ ఫిలిం. సార్ వచ్చేసి నాకు నవరసాలు అడిగారు. ఐ స్టిల్ రిమెంబర్. నవరసాల్లో ఐ కుడెంట్ టెల్ ఈచ్ అండ్ ఎవ్రీ రసం, అండ్ తెలుగులో నాకు రాలేదు. సో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు కూర్చోబెట్టి నవరసాలు ఏంటో నేర్పించాక, నాకు ప్రతిదీ డైలాగ్స్తో పాటు నవరసాలతో నేర్పించాక, దెన్ ఓకే అనిపించాక సార్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు. అలా ఫస్ట్ నేను ఆడిషన్స్లో సెలెక్ట్ అవ్వడం జరిగింది. అండ్ పోస్ట్ ఆడిషన్స్ ఐ రిమెంబర్ మళ్ళీ ఒక 2-3 వర్క్షాప్స్ ఉండే. ఆ వర్క్షాప్స్ తర్వాత కంప్లీట్గా స్క్రిప్ట్ ఏంటో, స్క్రిప్ట్లో ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ అండ్ మూవీ త్రూ అవుట్గా ఎలా ఉంటుందో నాకు కంప్లీట్గా ముందే చెప్పాక, దెన్ వీ హ్యాడ్ టు గో త్రూ ద కాస్ట్యూమ్స్ తర్వాత అంతా అయిపోయాక దెన్ మూవీ షూట్ అనేది జరిగింది. The first day post the auditions, first day shoot అప్పుడు షూట్ ముందు కూడా మేము ఒకసారి కూర్చుని రిహార్స్ చేసుకుని ప్లాన్ ప్రకారంగా ఏది ఎక్కడ అని డిసైడ్ అయిపోయి దెన్ వీ వెంట్ టు ద లొకేషన్. ద ఫస్ట్ లొకేషన్ వాజ్ తారా కిచెన్, ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్. తారా కిచెన్లో చాలామంది ఉండగానే అక్కడే నేను అందరి ముందు కూర్చుని వీ హ్యాడ్ టు టెల్ ద డైలాగ్ వితౌట్ ఎనీ షేమ్, వితౌట్ ఎనీ షైనెస్. అలా నాకు చాలా కాన్ఫిడెన్స్ వచ్చింది కూడా ఆ సీన్స్ చేశాక. అండ్ నా డైలాగ్స్ వచ్చేసి చాలా లెందీగా రాశారు సార్. నా మీద కాన్ఫిడెన్స్తోనో దేంతోనో సార్ హ్యావ్ రిటన్ లాంగ్ డైలాగ్స్. అండ్ నాకు డైలాగ్స్ చెప్పడానికి సార్ ముందే డైలాగ్స్ ఏంటో ఏ ప్రకారంగా చెప్పాలో, వెదర్ ఐ హ్యావ్ టు బీ యాంగ్రీ, వెదర్ ఐ హ్యావ్ టు బీ సాడ్, వెదర్ ఐ హ్యావ్ టు బీ ఎమోషనల్, రొమాంటిక్గా ఏంటో కంప్లీట్గా చెప్పడం వల్ల నాకు ఐడియా ఉంది కాబట్టి ఐ హ్యావ్ టు టెల్ ద డైలాగ్ ఈజీగా చెప్పేయగలిగాను. అండ్ దాని తర్వాత వీ హ్యాడ్ బ్రేక్స్, అండ్ దెన్ బ్రేక్ టైంలో కూడా ఇదే డిస్కషన్ లైక్ ఏం జరిగింది ఏంటి అనేసి. సో కంప్లీట్గా మేము దీని గురించి డిస్కషన్స్ చేసుకుంటూ సో దట్ వీ గెట్ ఇన్వాల్వ్డ్ ఇంటూ ద స్క్రిప్ట్ అండ్ ఇంటూ ద క్యారెక్టర్స్ ఎస్పెషల్లీ. అలా త్రూ అవుట్గా మేము జర్నీ చేసుకుంటూ కొన్ని డేస్లోనే ఫాస్ట్గా క్విక్గా షూట్ ఫినిష్ అయిపోయేలాగా చూసుకున్నాము. అండ్ it was all good working with Shekhar sir and the other production members. Andru chala cooperative ga unde, and it went smooth and it went well within less days. Ante chala movies vachesi మెయిన్ లీడ్ అంటే చాలా డేస్ పడుతుంది, అలా కాకుండా ఇట్ వెంట్ వెల్ అండ్ క్విక్. అది ఒకటి చాలా మెచ్చుకోవచ్చు ఈ మూవీలో. అండ్ అందరూ ఈ మూవీ ఎంజాయ్ చేయాలి అని కోరుకుంటున్నాను. ఐ హోప్ ఎవ్రీ వన్ వాచెస్ దిస్ మూవీ అండ్ యువర్ బ్లెస్సింగ్స్ అండ్ ఆల్ ఆర్ ఇంపార్టెంట్. వాచ్ ద మూవీ, కమెంట్ అండ్ లెట్ us know how it is. ఏమైనా మిస్టేక్స్ ఉంటే కానీ, ఇఫ్ ఇట్ ఇస్ గుడ్, how you felt. Each and every comment is important and each and every comment is valid. So I hope you all enjoy this movie. Thank you. నమస్కారం అండి. సిరి క్రియేషన్స్ లెట్స్ గో ఈ చిత్రం, దీన్ని డైరెక్టర్ వచ్చేసి శేఖర్ గారు. మరో ట్విస్ట్ ఏంటంటే ఆయన ఒక లీడ్ క్యారెక్టర్లో అద్భుతంగా చేశారు. ఈ పోస్ట్ ప్రొడక్షన్లో ముఖ్యంగా నా క్యారెక్టర్ డబ్బింగ్ చెప్తున్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ.
ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యానంటే నా 30 సంవత్సరాల సినీ జీవితంలో ఎన్నో సినిమాలు చూస్తూ వచ్చాను, ఎన్నో క్యారెక్టర్లు చేస్తూ వచ్చాను. ఇక్కడ అసలు అద్భుతంగా అనమాట. ఆ షార్ట్ డివిజను క్లోజ్ టు క్లోజ్ అద్భుతంగా కట్ చేశారు. ఇంత చిన్న సినిమా అని ఎవరైతే అనుకుంటున్నారో ఇది డెఫినెట్గా చిన్న సినిమా అవ్వదు. మంచి సినిమా అవుతుంది, మంచి హిట్ కూడా అవుతుంది. ఎందుకంటే ఇప్పుడు ఓటీటీ ప్లాట్ఫామ్లో కానీ ఇటు సోషల్ మీడియాలో కానీ కంటెంట్ ఈజ్ ద హీరో. ఆ కంటెంట్ అనేది ఈ పిక్చర్లో ఉంది. ఇక మిగతా నటీనటుల విషయానికి వస్తే అసలు ఏమీ తెలియని వాళ్ళు, నేను చాలా యాక్టింగ్ స్కూల్లో యాక్టింగ్ చేశాను, యాక్టింగ్ నేర్చుకున్నానని చెప్పి వచ్చే విద్యార్థులకి డైరెక్టర్ గారు ఒక మాట చెప్తుంటే నేను విన్నాను. నాకు బాగా గుర్తుంది. షూటింగ్ అప్పుడు మీరు నేర్చుకుంది ఉండుండొచ్చు, కానీ అది ఇంకా మీరు పర్ఫెక్షన్ కావాలి అని చెప్పి ఒక మంచి ఉపాధ్యాయుడు నాకు అక్కడ కనిపించాడు. వాళ్ళని ఒక ఎంత రాటు తెలిచారంటే ఆ ఒక్క సీన్లోనే పాపం అతను చాలా అప్సెట్ అయిపోయాడు, చాలా డౌన్ అయిపోయాడు. అరే నేను నేర్చుకుంది ఇప్పటిదాకా ఏమీ లేదే, నేర్చుకోవాల్సింది చాలా ఉంది అని చెప్పి మా డైరెక్టర్ గారు అసలు ఆ క్షణంలో అతని కళ్ళల్లో కనిపించింది, అప్కమింగ్ ఆర్టిస్ట్లో కనిపించింది. అంతకుముందు ఒక రకంగా మాట్లాడాడు అతను సటైర్గా. ఆ సీన్ చేసిన తర్వాత మా డైరెక్టర్ గారిని ఒక దేవుళ్ళగా చూశాడు. అది నేను నా కళ్ళారా చూశాను, నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నా. అటువంటి డైరెక్షన్ వాల్యూస్ ఉన్న ఈ సినిమా అసలు నాకైతే ఎంత ఎక్స్పీరియన్స్ అయిందంటే, ఇప్పుడు మేము ఈ షూటింగ్ చేసి కూడా నాకు తెలిసి ఒక 6 నెలలు అయింది అనుకుంటాను. 6 నెలల తర్వాత కూడా ఆ మెమరీస్ నాలో ఉన్నాయంటే మరి అదే అంటారు, మనం ఏది గుర్తుపెట్టుకుంటే అదే గుర్తుంటుంది. అందరికీ నాకు మతిమరుపు వచ్చింది, నాకు మతిమరుపు వచ్చింది, అది కాదు, మనం ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు అనమాట దానికి. అదే మతిమరుపు అంటే. ఆ మెమరీస్, ఆ డైరెక్షన్ వాల్యూస్ కానీ, ఆర్టిస్టులను కాపాడే విధానం కానీ, వాళ్ళని పికప్ చేసే విధానం కానీ నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఇక వర్కింగ్ స్టైలు, అక్కడ మమ్మల్ని రిసీవ్ చేసుకునే విధానం కానీ, పేమెంట్స్ మాట్లాడేటప్పుడు కానీ, అసలు డబ్బు కంటే కూడా ఈ డైరెక్షన్ వాల్యూస్ కానీ, ప్రొడక్షన్ వాల్యూస్ కానీ అర్థమయ్యేటట్టు ఆయన 2-3 ముక్కలలో చాలా ఆకట్టుకొని ప్రతి ఒక్కరి చేత నటింపజేశారు. అది సింప్లీ సూపర్. అలాగే మరి 24 క్రాఫ్ట్స్ ఉన్నాయని చెప్తారు, అవి ఎక్కడ ఉంటాయో ఎవరికి తెలియదు. కానీ డైరెక్టర్ గారు వాళ్ళను కూడా చాలా అసలు ఫోన్లో మాట్లాడేటప్పుడు కూడా చాలా స్ట్రగుల్ చేస్తారు. ఆయన ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఓపికతోటి. అలా కన్విన్స్ చేసుకుంటూ ఒక సింగిల్ మ్యాను ఇవాళ ఇంత పెద్ద సినిమా ముందుకు తీసుకెళ్ళటం అంటే హ్యాట్స్ ఆఫ్. డెఫినెట్గా ఇది సక్సెస్ అవ్వాలని నా మనస్ఫూర్తిగా వాళ్ళని కోరుకుంటున్నా, ఆశీర్వదిస్తున్నా. ఇంకొకటి చాలా గొప్ప విషయం ఏంటంటే, దీనిలో నటించిన వాళ్ళందరూ కూడా కొత్త వాళ్ళు. కొద్దిగా అంటే నేను సీనియర్ అనుకోండి, అది వేరే మ్యాటరు. అలా కొత్త నటినట్టు నుంచి తీసుకోవడం అంటే యాక్టింగ్ అంత ఈజీ కాదు. అది చాలా గొప్ప విషయం. సినిమా ఇండస్ట్రీలో హాస్య నటులందరూ కనుమరుగవుతున్నారన్న టైంలో జబర్దస్త్ అనే ఒక ప్రోగ్రాం వచ్చి ఎంతమంది హాస్య నటులను అందించిందో, ఇప్పుడు ఈ లెట్స్ గో సినిమాలో కూడా ఒక ఆర్టిస్ట్నే కాదు, టెక్నీషియన్స్ని కూడా చాలామంది కొత్త వాళ్ళని ఇంటర్వ్యూ చేసి ఎంకరేజ్ చేశారు. అది చాలా గొప్ప విషయం. అందరికీ బెస్ట్ ఆఫ్ లక్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వినయ్. లెట్స్ గో మూవీ, శేఖర్ సార్ డైరెక్షన్లో వస్తున్న మూవీ లెట్స్ గో. దాంట్లో నేను ఒక మంచి రోల్ చేశాను, హీరో ఫ్రెండ్గా. చాలా ఫన్నీగా తెలంగాణ స్లాంగ్లో మంచిగా వెళ్ళిపోతుంటుంది. మూవీ అంతా చాలా కామెడీగా, ఎమోషన్స్తో కూడింది. సో తొందరలోనే మీ ముందుకు రాబోతుంది మూవీ. ఈ మూవీ కోసం అందరం చాలా కష్టపడ్డాం. మా డైరెక్టర్ సార్ కూడా చాలా కష్టపడ్డాడు. ఇప్పటిదాకానే మా డబ్బింగ్ ఫినిష్ చేసుకుందాం. మేము ఒక 3-4 మా ఫ్రెండ్స్ డబ్బింగ్ కంప్లీట్ చేసుకున్నాం. సో తొందరలోనే మీ ముందుకు వస్తున్నాం. ఆల్ ది బెస్ట్, మా టీంకి ఆల్ ది బెస్ట్. అండ్ మీరు కూడా మమ్మల్ని ఆదరిస్తారని మేము ఈగర్గా వెయిట్ చేస్తున్నాం. థ్యాంక్ యూ.
ఇప్పుడే లెట్స్ గో మూవీ యొక్క డబ్బింగ్ అయిపోయింది. డబ్బింగ్ కూడా లెట్స్ గో అన్నట్టు త్వరగా ఫాస్ట్గా అయిపోయింది. అండ్ ఈ మూవీలో వచ్చేసి నా క్యారెక్టర్ రవి, అసిస్టెంట్ మేనేజర్. చాలా ఫన్నీ క్యారెక్టర్, చాలా ఫన్నీ ఉంటుంది. నేనైతే చాలా బాగా ఎంజాయ్ చేసిన. మీరు కూడా నా క్యారెక్టర్ని చాలా బాగా ఎంజాయ్ చేశారు. నాది ఒక్కదానే కాదు, ఇంకా మిగతా క్యారెక్టర్లు కూడా చాలా బాగుంటాయి. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శేఖర్ సార్కి చాలా చాలా థ్యాంక్స్ అండ్ హోల్ టీమ్కి కూడా చాలా థ్యాంక్స్ అండ్ ఆల్ ద బెస్ట్ కూడా. ఈ మూవీ ఎప్పుడు రిలీజ్ అవుతుందా అని చెప్పేసి నేను చాలా వెయిట్ చేస్తున్నా. తప్పకుండా మీరు చూడండి. థ్యాంక్ యూ. గుడ్. అందరికీ నమస్కారం. హాయ్, హలో. నా పేరు కొండగల రాజకృష్ణ. అయితే లెట్స్ గో మూవీలో నేను ఒక చిన్న క్యారెక్టర్ చేశాను. ఆ క్యారెక్టర్ అయితే చాలా అంటే చాలా బాగుంది. మొత్తం టోటల్గా వచ్చేసి ఫుల్ ఫన్ ఉంటుంది నా క్యారెక్టర్ మొత్తం. ఆ క్యారెక్టర్ ఇచ్చినందుకు డైరెక్టర్ శేఖర్ గారికి అలాగే టీం మెంబర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఇంకోటి ఏంటంటే నన్ను భరించినందుకు కూడా చాలా థ్యాంక్ యూ. నా సీన్ నుండి ఫస్ట్ స్టార్టింగ్ నుండి మొత్తం కామెడీ అయితే అడ్డగోలుగా నవ్వుకుంటారు అనుకోండి మీరైతే. ఇక ఫ్రెండ్స్ క్యారెక్టర్, సార్ క్యారెక్టర్ది ఒక అఫీషియల్ లుక్ ఉంటుంది. దీంట్లో లేడీస్ చేసిన వాళ్ళు ఇట్లా చాలా బాగా చేశారు. టోటల్గా ఓవరాల్గా చెప్పాలంటే సినిమా మాత్రం ఎగ్దమ్ ఉందనుకోండి. ఓకేనా, చాలా బాగుంది. మీరు కూడా చూసేయండి. నా డబ్బింగ్ అయిపోయింది. నేను కూడా వెయిటింగ్ చేస్తున్నాను సినిమా ఎప్పుడు మా వాళ్ళకి ఎప్పుడు చూపించాలనేది. నాకు చాలా ఆతృతగా ఉంది. ఓకే, సరే. మీ ఛాన్స్ నాకు ఇచ్చినందుకు డైరెక్టర్ శేఖర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ. అయితే ఈ క్యారెక్టర్ని ఎట్లా సెలెక్ట్ చేసుకున్నారంటే మా కాలేజ్ వచ్చేసి పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ, అక్కడికి వచ్చి ఆడిషన్ తీసుకున్నారనమాట. చాలామందిలో మా ఫ్రెండ్స్ అలాగే 2 ఫ్రెండ్స్ అలాగే నేను సెలెక్ట్ అయ్యి ఈ మూవీలో చేసాం. టోటల్గా కంప్లీట్ అయిపోయింది. డబ్బింగ్ కూడా ఇంకో రికార్డింగ్ అవన్నీ ఉంది. అది అయిపోయిన తర్వాత లెట్స్ గో మూవీ మొత్తం వచ్చేస్తుంది. మీరు కూడా చూసేయండి. చాలా అంటే చాలా బాగుంది. ఈ క్యారెక్టర్ని చూసి అలాగే మా ఫ్రెండ్స్ క్యారెక్టర్ని అందరినీ ఈ సినిమాలో ఉన్న క్యారెక్టర్ని అందరినీ చూసి మీరు ఆనందిస్తారని అలాగే అభిమానిస్తారని కోరుకుంటున్నా. ఈ సినిమాని ఖచ్చితంగా హిట్ చేయాలని చాలా చాలా కోరుకుంటున్నా. మేము నటించిన వాళ్ళంతా అంటే 2-3 సినిమాలు చేసాము. కాకపోతే దీంట్లో ఇంకా ఫుల్ లెంత్ క్యారెక్టర్ చేసాం అనమాట. మీరు మా సినిమాని చూసి ఆదరించి తప్పకుండా మీరు చూసిన తర్వాత వేరే వాళ్ళకు కూడా చెప్పాలని కోరుకుంటున్నా. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు డైరెక్టర్ శేఖర్ సార్కి చాలా చాలా థ్యాంక్ యూ అండ్ టీమ్ మెంబర్స్కి చాలా చాలా థ్యాంక్ యూ. ఓకే, నమస్కారం. హాయ్, హలో. నా నేమ్ మనోహర్ అండ్ నేను ఫస్ట్ టైం యాక్చువల్గా వచ్చాను, ఆడిషన్ ఇచ్చాను. సార్ అన్నారు, సో బాగా చేసావు, నేను చెప్తానని చెప్పారు. నేను చేసింది ఒక ఎమోషనల్ క్యారెక్టర్, బట్ ఈ మూవీలో టోటల్ డిఫరెంట్ చేశాను, లైక్ కామిక్ క్యారెక్టర్ అది. సో ఎట్లా అని చెప్పేసి సార్ అట్లా ఇచ్చుకున్నారో అయితే నాకైతే తెలీదు, బట్ నేనైతే బాగానే చేశాను అండ్ సార్ కూడా చెప్పారు బాగా చేసామని చెప్పేసి. సో హోపింగ్ ఫర్ ద బెస్ట్ అండ్ మీరందరూ ఈ మూవీ చూడాలి, మమ్మల్ని అందరినీ ఆదరించాలి. అండ్ ఈ ఆపర్చునిటీ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ టు అవర్ డైరెక్టర్ సార్ శేఖర్ సార్ అండ్ నా అసిస్టెంట్ డైరెక్టర్ అన్నర్కి ఇద్దరికి అండ్ థ్యాంక్ యూ సో మచ్. సెట్లో ఉన్నప్పుడైతే వాళ్ళ ట్రీట్మెంట్ కానీ ఇట్లా డైలాగ్స్ చెప్పడం కానీ ఎరా డైలాగ్ వచ్చిందా రాలేదా అదంతా చాలా బాగా అనిపించింది. సో చాలా బాగా చూసుకున్నారు. అండ్ అవర్ డైరెక్టర్ అండ్ అవర్ శేఖర్ సార్ సో సూపర్. ఇందులో అతను లైక్ చాలా మంచి క్యారెక్టర్ చేశారు సార్ మాత్రం. సో ఒక మెథడ్ క్యారెక్టర్ లాంటిది. సో చూడండి, అందరికీ నచ్చుతుంది పక్కాగా. మీరందరూ మా సినిమాని ఆదరించాలి అండ్ లెట్స్ గో. సో ఈ టీంలో వర్క్ చేసిన అందరూ కొత్త వాళ్ళే. సో కొత్త వాళ్ళకి అందరికీ ఆపర్చునిటీ ఇచ్చినందుకు శేఖర్ సార్కి సో ధన్యవాదాలు. నిజంగా ఎంత చెప్పినా చాలా తక్కువ.
సో థ్యాంక్ యూ సో మచ్ సార్. మీరు మా అందరిని ఇంతే ప్రోత్సహించాలి అండ్ కొత్త వాళ్ళు రావాలి, కొత్త వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వాలి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్ నాకు ఈ క్యారెక్టర్ ఇచ్చినందుకు. అండ్ మీరు నెక్స్ట్ ఏదైనా ప్రాజెక్ట్ చేసినా కూడా నన్ను గుర్తుపెట్టుకుంటారని అనుకుంటున్నాను. అండ్ లెట్స్ గో. మంది కొత్త వాళ్ళు ఉంటారని నేనైతే అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ చాలామంది కొత్త వాళ్ళతో వర్క్ చేయడం నాకు చాలా హ్యాపీగా ఉంది. అండ్ థ్యాంక్ యూ సో మచ్ టు లెట్స్ గో టీమ్ అండ్ శేఖర్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పోస్ట్ ప్రొడక్షన్లో అంటే ఫస్ట్ టైం అంటే ఈ కొత్త వాళ్ళతో ప్రొడక్షన్ అయితే కంప్లీట్ చేశాను అద్భుతంగా. పోస్ట్ ప్రొడక్షన్ ఎలా చెప్తున్నారు, డబ్బింగ్ ఎలా చెప్తారు వీళ్ళు, డబ్బింగ్లో ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ ఏంటి, ఏమేమి ప్రిపేర్ అవ్వాలి, ఎలా ప్రిపేర్ అవ్వాలి అని సేమ్ షూటింగ్కి ఎలా ప్రిపేర్ అయ్యారు పోస్ట్ ప్రొడక్షన్ డబ్బింగ్ కూడా అలా ప్రిపేర్ అవ్వాల్సి వస్తుంది యాక్టర్కి అని నేను ఎక్స్పీరియన్స్ చేశాను. తను ఎక్స్పీరియన్స్ హీరోయిన్ కూడా తను చాలా బాగా ప్రిపేర్ అయ్యి వచ్చింది. సో మామూలుగా వచ్చి డబ్బింగ్లో టకటక డైలాగ్ చూసేసి మనం యాక్షన్ అంటే చెప్పడం కాకుండా డబ్బింగ్లో ఏంటంటే మనం యాక్ట్ చేసిన తర్వాత వన్స్ సో అందులో ఎక్స్ప్రెషన్స్కు మ్యాచ్ అయ్యేటట్లు డైలాగ్ చెప్పాలి. వాట్ ఐ మీన్ టు సే ఇస్ ఆ ఎక్స్ప్రెషన్ చూసుకుంటూ ఏదైతే డైలాగ్ మన షూటింగ్లో చేసిన డైలాగ్స్ సీన్స్ చూసుకుంటూ మళ్ళీ ఒక డైలాగ్ చెప్పాలంటే మళ్ళీ ఇక్కడ ఫీల్ అవ్వాలి. సో అంటే డబ్బింగ్లో కూడా ఇంకో యాక్టింగ్ ఉంది. దిస్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్డ్ అనమాట. సో అది చాలా ఎగ్జైటెడ్ అనిపించింది నాకు. దాట్ ఎక్స్పీరియన్స్ ఐ వాంట్ షేర్ విత్ యూ అనమాట. సో మీరు కొత్త వాళ్ళు మన ఛానల్స్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుంటే చేసుకోండి. మూవీ డీటెయిల్స్తో పాటు ఐఎమ్ షేరింగ్ వర్క్ ఎక్స్పీరియన్స్ దట్ విల్ యూస్ఫుల్ టు న్యూ కమర్స్ ఆస్పైరింగ్ ఫిల్మ్ మేకర్స్కు. సో కొత్త వాళ్ళకి కూడా యూజ్ అవ్వాలనే ఉద్దేశంతో ఎంటర్టైన్మెంట్ ప్లస్ ఎడ్యుకేషన్ దట్ ఈజ్ అవర్ కాన్సెప్ట్. సో అట్లాగా నేను నేర్చుకొని ఎక్స్పీరియన్స్ అయింది దట్ ఐఎమ్ షేరింగ్ విత్ యూ అనమాట. సో అట్లాగా ఈ డబ్బింగ్లో నేను చూసింది ఏంటంటే వన్స్ షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా యాక్టర్ మళ్ళీ డబ్బింగ్ థియేటర్లో డబ్బింగ్ స్టూడియోలో యాక్ట్ చేయవలసి ఉంటుంది. ఆ ఎక్స్ప్రెషన్కి డైలాగ్ మ్యాచ్ అవ్వాలి. ఆ ఎక్స్ప్రెషన్కి డైలాగ్ మ్యాచ్ అవ్వకుంటే ఎమోషన్ రాదనమాట. సో దట్ ఈజ్ వాట్ వీ ఎక్స్పీరియన్స్ అండ్ వీ ఎంజాయ్డ్ ఏ లాట్. సో ఈ వీడియో ద్వారా నేనే మీకు చెప్పదలుచుకుంటే ఏంటంటే యాక్టర్స్ యాక్టింగ్ వచ్చేవాళ్ళు యాక్టింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళు షూటింగ్ అయిపోయిన వెంబడే అయిపోదు మనకి. షూటింగ్ అయిపోయిన తర్వాత డబ్బింగ్ చెప్పేటప్పుడు కూడా మనం ఆ ఫీల్ను క్యారీ అవ్వాలి. అక్కడ కూడా యాక్ట్ చేసుకుంటూ మైండ్లో ఆ ఎక్స్ప్రెషన్కి మ్యాచ్ అయితే డైలాగ్ చెప్పాల్సి ఉంటుంది అనేది చెప్పదలుచుకున్నాను ఈ కాన్సెప్ట్ ద్వారా. అండ్ ఈ వీడియో అన్నది కొత్త వాళ్ళకి మాత్రమే, నాట్ ఫర్ ఎక్స్పీరియన్స్ పీపుల్. దిస్ ఈజ్ ఓన్లీ ఎక్స్పెరిమెంట్. అంటే కొత్త వాళ్ళతో పెట్టుకొని అంటే నా స్టూడెంట్స్తో నేను టీచ్ చేసిన స్టూడెంట్స్తో పెట్టుకొని కొత్త వాళ్ళకి ట్రైనింగ్ ఇస్తూ అందరిని ప్రిపేర్ చేసి యాక్టింగ్ పరంగా డైరెక్షన్ డిపార్ట్మెంట్ పరంగా అందరిని ట్రైనింగ్ చేసి వాళ్ళకంటూ ఒక అద్భుతమైన అవకాశం. సో ఈ మూవీ ద్వారా చాలామంది కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తున్నాను. సో మిమ్మల్ని అందరూ ఒకటే రిక్వెస్ట్ ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది కాబట్టి. సో వీడియో ద్వారా చెప్తున్నప్పుడు మనకు ఎక్కువ వ్యూస్ ఉంటే వాళ్ళకి ఏంటంటే ఇన్ఫర్మేషన్ రీచ్ అవుతుంది, ఎగ్జైట్మెంట్గా ఉంటుంది. మరిన్ని విషయాలు లెట్స్ గో మూవీ గురించి టీజర్ కానీ ట్రైలరు ఫస్ట్ లుక్ ఇవన్నీ ఒక ప్రిపేర్ అవుతున్నాం అనమాట. సో ఇవన్నీ మీ ముందుకు 1 by 1 తీసుకొస్తాం. అండ్ థ్యాంక్ యూ లవ్ యూ ఆల్. అండ్ లెట్స్ గో మూవీలో చేసిన అందరికీ మంచి ఫ్యూచర్ ఉండాలండి, మంచి అవకాశాలు రావాలండి, కెరీర్లో అందరూ ముందుకు వెళ్ళాలని నేను కోరుకుంటూ అండ్ సెయింగ్ బాయ్ అండ్ థ్యాంక్ యూ సో మచ్.